హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీలావని. ఏంటి డబ్బులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మార్కెట్కి అయితే వెళ్తున్నాను, ఎందుకంటే మ్యాంగోస్ తీసుకురావడానికి. ఆవకాయ పచ్చడి పెట్టాలని పిల్లలు అయితే అందరూ అడుగుతున్నారు. 2 ఇయర్స్ అవుతుంది మేము పెట్టక, అందుకే ఈసారి పెడదామని చెప్పేసి మార్కెట్కి అయితే వెళ్ళాము. కాయలు కొన్న తర్వాత అక్కడే కడిగి వాళ్ళే కట్ చేసి ఇస్తారు. కట్ చేసినందుకు ఒక కాయకు వచ్చి 10 రూపీస్. మామూలుగా ఈ కాయ వచ్చి 50 రూపీస్ చెప్పారు, 45కి అయితే ఇచ్చారనమాట. కట్ చేసినందుకు 10 అంటే 55 రూపీస్ పడింది ఒక్కొక్క కాయ మనం కొనేసరికి. ఇంకా ముక్కలు అయితే కట్ చేసి ఇస్తారు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మనం అవన్నీ క్లీన్ చేసుకోవాలి, మధ్యలో ఉన్న జీడి అవన్నీ తీసివేసుకోవాలి. మా చిన్నప్పుడైతే ఇంట్లోనే పట్టేవాళ్ళు అనమాట, కట్ చేసే ముక్కలు. అట్లాగా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే అట్లా కట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా మామిడికాయ పచ్చడి అన్న రోజైతే ఇంకా పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు అయితే ఇదే సరిపోతుందన్నమాట అందరికీ కూడా. ఎందుకంటే ఇంకా ఒకళ్ళు కట్ చేస్తూ ఉంటారు, మిగతా వాళ్ళు లోపల ఉన్న జీడి తీయటం, దాని మీద ఉన్న పీచు అవన్నీ తీయటం, అట్లాగా చాలా ప్రాసెస్ అయితే ఉండేది. ఇప్పుడైతే చాలా ఈజీ అయితే అయిపోయినాయి, అన్నీ రెడీమేడ్గా అయితే దొరుకుతున్నాయి అన్నమాట. ఆవపిండి అవి కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా క్లాత్ మీద పోసి ఇంకా మధ్యలో ఉన్నాయి కదా జీడి, ఇవన్నీ అయితే తీసివేశాను నేను. మనకి ఇంట్లో కట్ చేసుకుంటే ఇంకా బాగా నీట్గా వస్తాయి. ఇవి ఏంటంటే అన్నీ కలిసిపోయేసరికి కొంచెం బ్లాకిష్గా అయితే అయిపోయాయి అనమాట. అన్నీ క్లీన్ చేసి ఒక టబ్కి అయితే వేసాము కొలిచి. ఇదైతే మానిక అనమాట, మానికతో 4 మానికలు అయితే అయ్యాయి. ఇంకా ఆవకాయ పచ్చడికి కావాల్సినవన్నీ కూడా ఇంక అప్పుడే కొనుక్కొని వచ్చాము. దీనికి వచ్చేసి 4 మానికలకి 1/2 కేజీ ఆవపిండి అయితే పట్టింది. ఆవాలు మెంతులు కలిపి అయితే వేస్తారు కదా, 1/2 కేజీ ఆవాలు, 100 గ్రాముల మెంతులు అయితే సరిపోతుందన్నమాట. మేము ఫస్ట్ కొంచెం తగ్గించి వేసాం, తర్వాత సరిపోలేదని మళ్ళీ కలుపుకున్నామన్నమాట. ఇందులోకి 1/2 కేజీ వెల్లుల్లి పెట్టాయి, అలాగే 1 కేజీ సాల్ట్, 1 కేజీ కారం. ఇంకా కారం అనేది మనం తినే దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కసారి ముక్క బాగా పుల్లగా ఉంటుంది కదా, అలాంటప్పుడు కొంచెం ఉప్పు కారం అయితే ఎక్కువ పడతాయి అన్నమాట. ఇవి టోటల్గా అయితే 4 మానికలు అయితే అయ్యాయి ఈ మానికతోటి. ఇవి కొంచెం చిన్నవేలంటే, అంతకుముందు మనకి ఇంట్లో ఉండేవి అయితే కొంచెం పెద్దగా అనిపిస్తాయి. ఇంకా వీటికైతే 2 కేజీల నూనె అయితే పట్టింది. దీనికైతే శనగ నూనె అయితే పోస్తామన్నమాట. ముక్కలు వేసుకున్న తర్వాత ఇంక ఈ ఆయిల్ అయితే వేసి ఒకసారి కలుపుకొని, తర్వాత మనకి రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసుకోవడం. అంటే కొంతమంది ఉప్పు కారాలు తక్కువ వేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇంకా చూసుకొని వేసుకోవాలి. మేమైతే కేజీ ప్యాకెట్ తీసుకొచ్చామన్నమాట సాల్ట్, అది మొత్తం పట్టింది. ఇంట్లో కారం, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారమే అనమాట. కేజీ కారం అయితే వేసాం. తర్వాత ఆవపిండి ఒక 1/2 కేజీ అయితే వేసామన్నమాట. ఇంకా అదైతే క్లిప్ అయితే తీయలేదన్నమాట. మెంతులు దోరగా వేయించి తర్వాత ఆవాలు మెంతులు కలిపి పిండిలాగా చేసుకుంటాము. కొంతమంది ఏంటంటే వెల్లుల్లి కూడా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసి వేసుకుంటారు, కానీ రెబ్బలుగా వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఎందుకంటే పచ్చడిలో మాగి తినేటప్పుడు రుచిగా ఉంటుంది. ఆవకాయ పచ్చడి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా, అమ్మని మర్చిపోలేము, ఆవకాయని మర్చిపోలేము అని ఒక డైలాగ్ అయితే ఉంటుంది కదా. ఈసారి అయితే మా పిల్లలు కూడా అడుగుతున్నారనమాట. వాళ్ళు అసలు తినరు, కాకపోతే ఏంటంటే టీవీలో చూసి ఆవకాయ పచ్చడి అవన్నీ, అమ్మ మీరు ఎప్పుడు పెడతారు అని అయితే రోజు అడుగుతూ ఉన్నారనమాట. అందుకని చెప్పేసి ఇంకా మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చి అయితే పెడుతున్నాము. ఈ ఆవకాయ పచ్చడి అయితే మొత్తం 4 మెంబర్స్కి అనమాట. మేము ఇంకా కొంచెం 1 కేజీ సుమారన్న వస్తే సరిపోతుందిలే అయితే అనుకున్నామన్నమాట. కాకపోతే ఇంకా నలుగురికి రావాలి కదా అని చెప్పేసి ఇంకా తలా కొంచెం అన్నా సరిపోతుందని మొత్తం అయితే ఇలా కల్లే పెట్టుకున్నాము. ఆ నూనె అనేది మనకి తర్వాతకి కొంచెం పైకి వస్తుంది అనమాట, చూసుకొని పోసుకోవాలి. మేము ఫస్ట్ 1.5 కేజీ పోసి అట్లా పెట్టాము, ఎందుకంటే కొంచెం ఊరితే ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇంకా ఊరిన తర్వాత చూపిద్దామని అనుకున్నాను. తర్వాత నేను మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, ఇంకా మా పెద్ద ఆడపడుచు ఏం చేసిందంటే ఇంకా కలిపేసి ఆయిల్ సరిపోలేదని పోసి తర్వాత డబ్బాల్లో అయితే పెట్టేసింది అనమాట. ఇంకా ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా ఇక్కడ వరకు అయితే నేనైతే ఉన్నానమాట, అంతవరకు అయితే ఉంది. తర్వాత ఇంకా డబ్బాల్లో పెట్టి తనే తీసుకొచ్చింది అనమాట. ఈ సంవత్సరం మా ఆవకాయ పచ్చడి అయితే ఇలా ఉందన్నమాట. 2 ఇయర్స్ అవుతే అయిందనమాట పెట్టక. సరేలే పెట్టుకుందాం అనుకున్నాము. బయట కొన్నా కానీ మనకు అంత రుచి అయితే అనిపించదు కదా, ఇంట్లో చేసుకున్నది అయితే రుచి ఉంటుంది, కాస్ట్ కూడా తగ్గుతుంది. చూడండి ఒక్కొక్కరికి ఇంత పచ్చడి వచ్చింది. టోటల్ పచ్చడి ప్రిపేర్ చేయడానికి మాకు బిల్లు 2000 రూపీసే ఖర్చాయి అనమాట. అదే మనం బయట కొనాలంటే 4 మెంబర్స్కి చాలా అయితే అవుతుంది కదా. ఆవకాయ పచ్చడి అయితే బాగుంది, వేడి అన్నంలోకి సూపర్ టేస్ట్ వస్తుంది.